ఉన్నారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగోవాలనుకుంటున్నాను. కానీ చిన్నుసిరి తెలుసు కదా, చిన్నుసిరి అంటే చాలా చాలా హెల్తీ, బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. చిన్నుసిరి అయితే కోసుకొచ్చాను, పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే కాయలు అయితే ఇవ్వండి, ఇవన్నీ శుభ్రం చేసుకుని కడుక్కుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, ఇలా ఒలుసుకుని నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఎండలో పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఎండలో పెట్టుకుంటే ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. ఇప్పుడైతే చిన్నుసిరి ఆవకాయ పెడుతున్నానండి. ఇలా ఎండబెట్టుకోవాలి. ఇందాడంతా క్లీన్ చేస్తాం కదా, ఇప్పుడు ఇలా ఎండబెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల్లో ఎండిపోతాయండి. ఫ్యాన్ గాలిలో వేసుకున్నాను నేనైతే. మీరైతే ఎండ ఉంటే ఎండలో వేసుకోవచ్చు. అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. చిన్నుసిరికాయలు తెలుసు కదండి, చిన్నుసిరికాయ పచ్చడి పెడదామని వచ్చేసాను. చిన్నుసిరికాయలు తీసుకోవాలండి. 1 కిలో చిన్నుసిరికాయలు, ఒక 4-5 ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి, తగినంత ఆయిల్, కారం 1/2 కిలోకి 1 గ్లాస్ కారం సరిపోద్దండి, 1/2 గ్లాస్ ఉప్పు, కొంచెం ఒక 50 గ్రాముల వరకు ఆవాలు, ఒక 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు ఉండాలండి, కొంచెం పసుపు, 2 నిమ్మకాయలు సరిపోతాయి, కొంచెం మిరియాల పొడి ఉండాలండి. ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వచ్చేస్తున్నాను చూడండి. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. ముందు మెంతులు వేసుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. ఈ చిన్నుసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. నేను చెప్పకూడదు, మీరు ఒకసారి చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. చాలా మంచిది కూడా, హెల్దీ. పెద్ద ఉసిరి పచ్చడి అయితే అందరూ చేసుకుంటారు, కానీ చిన్న ఉసిరి పచ్చడి ఎవరు చేసుకోరు. ఆవాలు కూడా వేసేసుకోవాలండి, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. 3 బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ ఎగిపోయినాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. 10 నిమిషాలు ఆగి చల్లారిన తర్వాత పట్టాలండి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ చక్కగా వేడెక్కుతున్నప్పుడు ఈ ఉసిరికాయలు మొత్తం జారిగా ఇందులో వేసేయాలండి. అన్నీ ఇందులో వేసేసుకోవాలి. స్లోగా చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని చక్కగా ఎర్రగా వేగిపోతాయండి. చూడండి, అలా సిమ్లో వేగాలి. చూడండి, ఇలా వేగిపోయినాయి కదా చిన్న ఉసిరికాయలు. చక్కగా ఇలా వేగితే చాలండి. బాగా ఎర్రగా వేయకూడదు, కొంచెం ఇలా ఉడికినట్టుగా ఉడికితే సరిపోతుంది. అది మెత్తగా నొక్కితే మెత్తపడాలి. అది చూసారా, మొక్క ఇరుగుతుంది, అలా ఎరగాలి. ఇప్పుడు దీన్ని కట్టేసి చల్లార్చాలండి. కట్టేయాలండి, కట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టాలండి. వేడివేడికి ఏది ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మిక్సీ పట్టేసాం కదా, ఇదిగోండి ఎల్లిపాయలు కూడా ఇలా మిక్సీ పట్టేయాలి. చూడండి, ఇలా అయిపోయినాయి కదా, చక్కగా చల్లారినాయి. ఇప్పుడు దీంట్లో ఈ పొడి వేయాలండి. పొడి వేసేయాలి. రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు అండి, 1 రవ్వ పసుపు వేయాలి. కారం, వేసి బాగా కలపాలండి. చక్కగా మీ ఉసిరికాయలన్నీ కలిసిపోయేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలిపేసుకున్నాం కదా, ఉప్పు కావాలంటే చూసుకుని వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేయాలండి నిమ్మరసం, కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలిపేయాలండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు బాగా కచ్చపిచ్చ కొట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. అదంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చక్కగా గుమ్మగుమ్మలాడి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తిని చూసి చెప్తామండి. చిన్న ఉసిరికాయ పచ్చడి తయారైపోయింది కదా, చక్కగా ఎల్లుల్లిపాయలు ఉసిరికాయలు అన్నీ వేసి చక్కగా చేసేసాము. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. చూడండి, ఇడ్లీలో వేసాను నేను. రైస్లో కూడా తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, అన్నిట్లోనూ ఎందులో అయినా తినొచ్చు అండి. చపాతీలో ఉన్న ఎందులో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి చేసి చూసుకోండి. బాబా
ఎంత టేస్టీగా ఉందా. అది ప్రాసెస్లో చిన్న ఉసిరిగా పచ్చడి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.